దేవుడు నా జీవితంలో అదే చేస్తాడండి. నేను అదే అడిగాను దేవుణ్ణి వివాహం కాకముందు. ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షించబడ్డానో దాని తర్వాత అడిగాను, దేవా ఇంకా ఈ లోకస్తులతోటి నాకు వద్దయ్యా, అనుభవించేస్తాను, పొందుకున్నాను, దెబ్బలు తిన్నాను, నాకు ఇవన్నీ వద్దయ్యా, ఈ స్నేహితులు వద్దు, ఇవంతా నాకు వద్దు, ఈ లోకం వద్దు, నాకు నిజంగా దేవా ఇది మొదలుకొని నేను అడిగేది ఒక్కటే ఏంటిదంటే, కుంటి వారిని ఇచ్చినా పర్వాలేదయ్యా నాకు భర్తగా, గుడ్డివారైనా పర్వాలేదయ్యా, అటువంటి వారు నీ సేవ చేసేవారు గుడ్డివారైనా కుంటివారైనా పర్వాలేదయ్యా, వారిచ్చినా సరిపోతుంది, కానీ వారికి నీ భయం ఉండాలి, నీ ఎడల ప్రేమ ఉండాలి, అంత మట్టుకి నేను కోరుతున్నాను. నా ఒక్క కోరిక అడిగానండి. ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చాడు దేవుడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అందుకే నేను నీకు ఇంత గొప్ప కార్యం చేయడానికి నేను పూనుకున్నాను అంటాడండి దేవుడు. హల్లెలూయా. ఆయనని ప్రేమించే వారికి ఎప్పుడు కీడు చేయడు. He will never fail you. His love never fails. If you love Jesus truly, madly, wholeheartedly, దేవుడు అంటున్నాడు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికంగా నేను నీ కోసం చేస్తాను అంటున్నాడండి.